ఓం శ్రీ గురుభ్యో నమ. గం గం నాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జూన్ మాస ఫలితాల అంతర్భాగంగా గోచారం తీసుకున్నట్లయితే చంద్రుడు రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. కుజబుధువులు వచ్చేసి ప్రజెంట్ మేషరాశిలో ఉన్నారు. రవి గురు శుక్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు. శని భగవంతుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. వీళ్ళు 1/6/2024 మేషంలోకి మనకు కుజుడు వస్తున్నాడు. మిథునం వీటి మీనరాశిని వదిలి ఈ యొక్క మేషరాశి సంచారం చేయనున్నారు జూన్ 1 తర్వాత ఈ యొక్క 12/6/2024 మిథున రాశిలోకి శుక్ర భగవానుడు వేయించేయనున్నారు. 15/6/24 రవి భగవంతుడు మిథున రాశి సంచారం చేయనున్నారు. 14/6/2024 మిథునంలోకి బుధుడు వచ్చేస్తున్నారు. అలాగే 29/6/24 కర్కాటకంలోకి బుధుడు విచ్చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారం అంతర్భాగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క రాసులు ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి ఎందులో గోచారంలో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు డేస్ మధ్యలో మాసాంతంలోనో మాసం మధ్యంలోనో మాసం ప్రారంభంలోనో గ్రహాలు రాసి మారుతున్నాయి. కాబట్టి 2 రాసుల యొక్క ఫలితాలను ఒక్కొక్క గ్రహం ఇస్తుంది. ఇది గమనించగలరు. మకర రాశి మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే మకర రాశి మకర లగ్నంలో ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, అలాగే శ్రవణం 4, అలాగే ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. మకర రాశి మకర లగ్నం వారికి మీకు మీ రాశి అధిపతి 2వ ఇంట్లో ఏళ్ళనాటి శని ప్రభావంతో ఉన్నాడు. దీని ప్రభావంతో కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. ఈయన మీ మాతృస్థానాన్ని చూస్తున్నాడు. తల్లి యొక్క ఆరోగ్యం పాడవుతుంది. తల్లికి ప్రాణ సంకటంగా మారే సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు కుటుంబంలో అలజడిగా ఉంటుంది. తండ్రితో పడకపోవడం ఇలాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి మీకు వచ్చేసి 6వ ఇంట్లో ఉన్నాడు. ఆయన తండ్రి స్థానం అంటే అష్టమాధిపతి సేఫ్గా ఉన్నాడు. తండ్రి బాగానే ఉంటాడు. తల్లి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ఆరోగ్యం క్షీణించటము, ఆమెకు ఒక్కోసారి డెత్ వరకు వెళ్తుందేమో అన్నటువంటి ప్రెజర్ మనకు ఉంటుంది. మీ ఉద్యోగంలో ఎక్కువ సెలవులు పెట్టాల్సి రావడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిని కలిగజేస్తాయి. కుజుడు మీకు చతుర్థాధిపతి, అలాగే లాభాధిపతి. ఈయన మీకు చతుర్థంలో ఉన్నాడు. మిశ్రమ ఫలితాలు. కేంద్రంలో పాపగ్రహాలు యోగిస్తాయన్న చిన్న సూక్ష్మ దృష్టితో విశ్లేషించినట్లయితే కొంత శుభం జరిగే అవకాశాలు. మీకు లాభాధిపతి కూడా తల్లింపూర్వకంగా వచ్చే ఆస్తిపాస్తులు ఏమైనా వస్తాయేమో, కానీ వారి హెల్త్ మాత్రం మీరు చాలా క్రిటికల్గా ఉంటుంది. దాన్ని మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అలాగే మీకు ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార స్థానాలు కొంచెం యోగించే అవకాశాలు కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. మీకు ద్వితీయంలో శని, కుటుంబంలో ఇదివరకే చెప్పుకున్నాం అలజడి ఇలాంటివి ఉంటాయి. అలాగే తృతీయంలో రాహు, దూర ప్రాంత ప్రయాణాలు చేసి రావడం, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, అలాగే కొంత సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కొంత తీరిపోవడం లాంటివి గమనించగలరు. ఆస్తిపాస్తుల వ్యవహారాలు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లలో వర్క్ చేసే వారికి కూడా ఉన్న ప్రెజర్స్ క్లియర్ కట్ అవ్వడం ఇవి రాహువు చూసుకుంటాడు. ఇకపోతే తండ్రి గారి విషయం కూడాను మీకు కొంత ఇబ్బంది కలగజేస్తుంది. ఆయన బిహేవియర్ ద్వారానే ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ కూడా మీకు కొంత ఆనందాన్ని కలగజేయవు, కొంత నిరుత్సాహాన్ని కలగజేస్తాయి. ఇకపోతే మీకు భాగ్యంలో శుక్రుడు గురువుడు మీకు 3వ ఇంటాధిపతి వ్యయాధిపతి. అలాగే వీనస్ వచ్చేసి శుక్రుడు వచ్చేసి మీకు పంచమాధిపతి దశమాధిపతి. ఈయన మీకు పంచమంలో ఉండడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, శాలరీ పెరగడం కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కళాకారులకు వీళ్ళందరికీ కూడా మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే బృహస్పతి చాలా మంచిని సమకూర్చుతాడు. మనకంటూ చక్కని జీవితాన్ని ఒక ప్లాన్ సిస్టంలో వేస్తాడు. ఇన్నాళ్ళు విడిపోయినటువంటి తల్లిదండ్రుల సంతానమే ఓన్ సిబ్లింగ్సే ఇప్పుడు కలిసే అవకాశాలు లక్షణంగా కనిపిస్తున్నాయి.
ఏది ఏమైతే మీ జీవితంలో వివాహం, పెళ్ళి, ఉద్యోగం, సంతానం, సకల సౌభాగ్యాలు మీకు కలగనున్నాయి. శయ్య సౌఖ్యం ఉంటుంది. ఒక మాతృమూర్తి హెల్త్ విషయంలోనూ, ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్స్, తండ్రి అధికారం, తండ్రి మూర్ఖత్వంతో జరిగే విషయాలతోనూ కొంచెం మీరు ఘర్షణ పడతారు. మీరు కొంత టెన్షన్ పడతారు, మానసికంగా కుంగిపోతారు. ఇవన్నీ గమనించగలరు. ఇకపోతే మనకు ఈ యొక్క మకర రాశిలో వచ్చేటటువంటి 3 నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఒక ఫస్ట్ వచ్చేసి మూలా నక్షత్రం. మూలా నక్షత్రం వాసులు ధూమావతి శ్లోకాన్ని వినాలి. అలాగే పూర్వాషాఢ వాళ్ళు కమలాత్మిక మంత్రాన్ని వినాలి. ఉత్తరాషాఢ వాళ్ళు మాతంగి మాత స్తోత్రాన్ని వినాలి. ఈ స్తోత్రాలు, ఈ పూజలు ఇవన్నీ నైట్ టైమ్స్ చేస్తారని చాలామంది వీడియోస్ పెడుతున్నారు. నైట్ టైమ్స్ మద్యం మత్తుతో తూగే అమ్మవార్లు అయినప్పటికీ కూడాను వాళ్ళకు ఒక విచక్షణ ఉంటుంది. నువ్వు ఎదుటి వ్యక్తిని చెడు కోదిరితే అక్కడే తక్షణమే ఎవరైతే చేస్తారో వాళ్ళే చనిపోతారు. వాళ్ళ ఆస్తి పాస్తి కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. డే టైం చదువుకోవాలి, విగ్రహాలు పెట్టొద్దు, ఇళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. ఈ అమ్మవారిని శ్లోకం చేసుకొని డే టైం విని, అమ్మ బయట నుంచి నా పైన పడే దుష్ప్రయోగాలేవి మా ఇంట వంట చేరకుండా చూడని మీరు దండం పెట్టుకోగలిగితే మీకు సకల శుభాలు జరుగుతాయి. శుభం.